హాయ్ అండి. నేను డాక్టర్ గిరిధర్, ఎండోక్రైనాలజిస్ట్. సో చాలామందికి థైరాయిడ్ ఉంటుంది. సో థైరాయిడ్ అనేది ఏంటి అసలు అనేది, అదే ఎన్ని రకాలు ఉంటాయని చాలామందికి తెలీదు. సో థైరాయిడ్ అనేది ఒక గ్రంథి. సో మనకి ఇక్కడ మెడ దగ్గర బటర్ఫ్లై షేప్ అంటే సీతాకోక చిలుక షేప్లో గ్రంథి ఉంటుంది. సో ఆ గ్రంథి నుంచి థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. సో ఈ థైరాయిడ్లో రెండు రకాలు ఉంటాయి. మెయిన్ హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్స్ తక్కువ ఉత్పత్తి అవుతాయి. సో అదే హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. సో తక్కువ ఉత్పత్తి అయిన ప్రాబ్లమే, ఎక్కువ ఉత్పత్తి అయిన ప్రాబ్లం సరిపడానే ఉత్పత్తి అవ్వాలి. సో తక్కువ ఉత్పత్తి అయిన వాళ్ళని హైపోథైరాయిడిజం అంటారు. సో హైపోథైరాయిడిజం ఉంటే ఏమేమి మనకి లక్షణాలు ఉంటాయంటే సింప్టమ్ బాగా బరువు పెరిగిపోవడము, కాళ్ళు చేతులు వాపులు రావడము, అట్లాగే బాగా బద్ధకం ఉండడము, ఎక్కువ నిద్రపోవడము, సో మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం అంటే మలబద్ధకం ఉండడము, చర్మం బాగా డ్రై అయిపోవడము, జుట్టు రాలిపోవడము, అట్లా ఆడవాళ్ళు అయితే నెలసరి సమస్యలు. సో ఇవన్నీ హైపోథైరాయిడిజం కామన్ సింటమ్స్ అంటారు. ఇవేమైనా ఉంటే ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకొని థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉంటే ట్యాబ్లెట్లు వాడితే ఈ లక్షణాలను తగ్గి థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. అట్లాగే ఇంకో రకం హైపోథైరాయిడిజం. ఈ హైపోథైరాయిడిజం అనేది కామన్, హైపర్థైరాయిడిజం అనేది రేర్. హైపర్థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది. సో ఈ ఎక్కువ జరగడం వల్ల కూడా ప్రమాదం. సో ఎక్కువ జరగడం వల్ల ఏమవుతుందంటే మనుషులు సడన్గా సన్నగా అయిపోవడం, విరోచనాలు అవ్వడం, సడన్ గుండె దాడ ఎక్కువైపోవడం, గుండె ఎక్కువ కొట్టేసుకుంటారు, అట్లాగే కాళ్ళు చేతులు వణుకుతాయి, అట్లాగే బాగా చెమటలు ఎక్కువ వస్తాయి, వాళ్ళకి బాగా ఆందోళనగా ఉంటారు. సో ఆడవాళ్ళకైతే నెలసరి సమస్యలు, అట్లాగే గొంతు వాపు కూడా వస్తుంది. ఈ హైపోథైరాయిడిజంలో రావచ్చు, హైపర్థైరాయిడిజంలో రావచ్చు. సో ఈ లక్షణాలు ఉంటే కనుక ఇమీడియట్ టెస్ట్ చేయించుకొని, సో హైపోథైరాయిడిజం ఉంటే ట్రీట్మెంట్ తీసుకుంటే థైరాయిడ్ కంట్రోల్ అయితే ఈ లక్షణాలన్నీ తగ్గుతాయి. సో ఇవి కాకుండా మనం అశ్రద్ధ చేస్తే కొన్ని దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ వస్తాయి హైపోథైరాయిడిజంతోనూ. అట్లాగే చిన్నపిల్లల్లో చాలా ఇంపార్టెంట్ ఈ హైపోథైరాయిడిజం అనేది, ఎందుకంటే పిల్లలు ఎదుగుదల. సో పిల్లలకు థైరాయిడ్ వస్తే వాళ్ళు పొడుగు సరిగ్గా పెరగరు అనమాట, లావు అవుతారు కానీ పొడుగు పెరగరు. సో మనం ముందుగా డిటెక్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తే సరిగ్గా పొడుగు పెరుగుతారు. లాస్ట్ స్టేజ్లో మనం డిటెక్ట్ చేస్తే వాళ్ళు 14-15 ఏళ్ళ వయసులో వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళ పొడుగు అంత పెరగరు అనమాట. ఇంకోటి కంజనరల్ హైపోథైరాయిడిజం అని ఉంటుంది. అది పుట్టిన వెంటనే మనం డిటెక్ట్ చేయాలి. చేయకపోతే వాళ్ళకి మెదడు ఎదుగుదల సరిగ్గా లేక వాళ్ళు మెంటల్లీ రిటార్డెడ్, సో వాళ్ళకి బ్రెయిన్ ఫంక్షన్ సరిగ్గా ఉండదు అనమాట. సో పిల్లల్లో చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ ఎదుగుదలకు కానీ, ఎముకల ఎదుగుదల, పొడుగు పెరగడానికి కానీ, మన ఇంటలెక్చువల్ క్యాపబిలిటీ కానీ థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే పెద్దవాళ్ళు వచ్చేసి సో ఆడవాళ్ళు నెలసరి సమస్యలు రావడం, సో దానివల్ల పెళ్ళి అయిన తర్వాత సో ప్రెగ్నెన్సీ రాకపోవడం. సో చాలామంది థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరేమని భయపడతారు. సో అట్లేం ఉండదు. సో థైరాయిడ్ ఉంటే కంట్రోల్లో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్, థైరాయిడ్ ఉండడం కాదు. సో థైరాయిడ్, షుగర్ అనేవి అందరికి కామన్, దాని గురించి భయపడక్కర్లేదు. సో మీరు కంట్రోల్లో పెట్టుకోకుండా ఉంటే దానివల్ల సమస్యలు వచ్చి మీకు పిల్లలు పుట్టకపోవడం కానీ, ఇతరత్ర ప్రాబ్లమ్స్ కానీ, సో ఏదైనా కంట్రోల్లో లేకపోతే, ఒకసారి థైరాయిడ్, షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే మీకు పిల్లలు పుట్టకపోవడం అటువంటి ప్రాబ్లమ్స్ కానీ, వేరే ఇతరత్ర సమస్యలు కానీ ఉండవు. సో ఈ థైరాయిడ్ అనేది చిన్న జబ్బు. సో మనం స్టార్టింగ్లోనే చూసి ట్యాబ్లెట్ పెడితే ఒకవేళ అది మీరు అశ్రద్ధ చేస్తే ఈ థైరాయిడ్ వల్ల చాలా కాంప్లికేషన్లు వస్తాయి అన్నమాట. సో థైరాయిడ్ కనుక లక్షణాలు మీకు ఉంటే పరీక్ష చేయించుకోండి. ఒక చిన్న ట్యాబ్లెట్ ఉంటుంది, రోజు ఒకటి వేసుకుంటే సరిపోయింది, అది పెద్ద ఖరీదు కూడా ఉండదు థైరాయిడ్. సో థైరాయిడ్ అనేది ఇప్పుడు ఎవరైనా ఏదైనా జబ్బు రావాలని కోరుకుంటే ఈ హైపోథైరాయిడిజం రావాలని కోరుకోవాలి, ఎందుకంటే దాని ట్రీట్మెంట్ చాలా సింపుల్, రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోదు, కాకపోతే లైఫ్ లాంగ్ వేసుకోవాలి. సో ఈ థైరాయిడ్లో రకాలు ఉంటాయి. సో టెంపరీ, పర్మనెంట్ అని. ఈ హైపోథైరాయిడిజంలో నేను చెప్పిన వాటిల్లో సో పర్మనెంట్ మెజారిటీ. సో టెంపరీ కొంతమంది థైరాయిడైటిస్ అని చెప్పి థైరాయిడ్ గ్లాండ్కి ఇన్ఫ్లమేషన్ వచ్చి సడన్గా థైరాయిడ్ లెవెల్స్ పెరగడం తగ్గడం జరుగుతాయి. కొన్ని నెలలుగా నార్మల్ అవుతాయి. సో ఈ కండిషన్ మాత్రమే టెంపరీగా థైరాయిడ్ మందులు లేకపోయినా కంట్రోల్లో ఉంటుంది. కొంతమంది సబ్క్లినికల్ హైపోథైరాయిడిజం అని ఉంటుంది, అంటే థైరాయిడ్ స్టార్టింగ్లో ఉంటుంది, వాళ్ళకి తెలియక చాలామంది థైరాయిడ్ ట్యాబ్లెట్ బయట స్టార్ట్ చేసి వచ్చి మా దగ్గరకు వచ్చి మేము సంవత్సరం పాటు థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడాము, ఇప్పుడు మానేసి నెల అయింది, అయినా టెస్ట్ నార్మల్ ఉంది అంటారు. సో అటువంటి వాళ్ళకి అసలు ట్యాబ్లెట్ అవసరం లేదు, సంవత్సరం కూడా మీరు అనవసరంగా వాడారు సంవత్సరం పాటు. సో ఈ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్ లేకపోయినా కంట్రోల్లో వస్తుంది అనమాట. సో ఇలా సబ్క్లినికల్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి, టెంపరీగా ట్రాన్సియెంట్ థైరాయిడైటిస్ ఉన్న వాళ్ళకి మాత్రమే థైరాయిడ్ ట్యాబ్లెట్ లైఫ్ లాంగ్ అవసరం లేదు. సో మిగిలిన వాళ్ళకి మాత్రం, సో ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఈ హైపర్థైరాయిడిజం అంటే సన్నబడే థైరాయిడ్కి మాత్రం సో వాళ్ళకి కొన్నాళ్ళు ట్యాబ్లెట్ వాడాల్సి ఉంటుంది, కొన్నాళ్ళు ఆపి చూడొచ్చు.
సో మళ్ళీ ఒకవేళ వస్తే మళ్ళీ వాడాల్సి ఉంటుంది. సో హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడిజం అనేవి రెండు డిఫరెంట్ అనమాట. ఒకటి సన్నబడే థైరాయిడ్, ఒక లావ్ అయ్యే థైరాయిడ్. సో ఏ జబ్బు ఉందన్న దాన్ని బట్టి దాని ట్యాబ్లెట్ ఉంటుంది. రెండింటికి డిఫరెంట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ధన్యవాదాలు.